అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన భారీ బడ్జెట్ చిత్రం పుష్ప 2. అయితే ఈ సినిమా కారణంగా జరిగిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీసుకున్న నిర్ణయానికి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సంధ్య థియేటర్లో పుష్ప 2 బెనిఫిట్ షోస్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనతో ప్రభుత్వం కాస్త అప్రమత్తమైంది. ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వబోమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. ఇక ఈ మేరకు తెలంగాణలో విడుదలయ్యే ఏ చిత్రానికైనా సరే ఇప్పటి నుంచి బెనిఫిట్ షోలకు అనుమతులుండవని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక అసలు విషయంలోకి వెళితే అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప 2 సినిమాను డిసెంబర్ 4వ తేదీ అర్ధరాత్రి నుండే బెనిఫిట్ షోలు వేసిన విషయం తెలిసిందే. ఇక అందులో భాగంగానే హైదరాబాద్లో సంధ్య థియేటర్ 70mmలో సినిమా చూడటానికి అల్లు అర్జున్ కూడా విచ్చేశారు. థియేటర్కి అల్లు అర్జున్ రాకముందు వరకు వాతావరణం ప్రశాంతంగానే సాగింది. కానీ ఎప్పుడైతే అల్లు అర్జున్ థియేటర్ దగ్గరికి వచ్చారో అప్పుడే అసలు తొక్కిసలాట మొదలయ్యింది. అభిమానులు అల్లు అర్జున్ను చూడటానికి ఎగబడ్డారు. ఈ నేపథ్యంలో తొక్కిసలాట జరగ్గా అక్కడ 39 సంవత్సరాల వయసున్న రేవతి అనే మహిళ అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. ఇక ఆమె బాలుడు కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే CPR చేసి హాస్పిటల్కి తరలించగా ప్రస్తుతం ఆ బాలుడు ప్రాణాలతో పోరాడుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా పలువురు బీజేపీ నాయకులు కూడా అల్లు అర్జున్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రత లేకుండా ఆ సమయంలో అల్లు అర్జున్ సినిమా చూడాల్సిన అవసరం ఏముందంటూ అల్లు అర్జున్పై విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాదు బాధిత మహిళా కుటుంబానికి సహాయ సహకారాలు అందించాలని కోరుతున్న నేపథ్యంలో మైత్రి మూవీ మేకర్స్ కూడా స్పందించి సరైన సహకారాలు అందిస్తామని వెల్లడించారు. ఇక ఈ నేపథ్యంలోనే ఇకపై బెనిఫిట్ షోల ద్వారా భవిష్యత్తులో ఇలా జరగకుండా అడ్డుకట్ట వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. సాధారణంగా బెనిఫిట్ షోలకు ఏ రేంజ్లో కలెక్షన్స్ వస్తాయో అందరికీ తెలిసింది. ముఖ్యంగా నిర్మాతలు అత్యధిక కలెక్షన్స్ వసూలు చేయటం కోసమే బెనిఫిట్ షోలు వేస్తారు. ఇప్పుడు ఇలాంటి షోలను రద్దు చేయడంతో అల్లు అర్జున్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట సినీ నిర్మాతలు. అసలు ఆ సమయంలో అల్లు అర్జున్ ఎందుకు వెళ్ళాలి? ఒకవేళ వెళ్లాల్సి వచ్చినా ముందే సంధ్యా థియేటర్ యాజమాన్యానికి అలాగే పోలీసులకు సమాచారం ఇవ్వాలి కదా. ఎటువంటి సమాచారాలు లేకుండా నేరుగా వెళ్లిపోతే ఇలాంటి ఘటనలే జరుగుతాయని ఫైర్ అవుతున్నారట. ఇప్పుడు అల్లు అర్జున్ చేసిన మిస్టేక్ వల్ల అందరిపై భారం పడనుంది అంటూ కూడా విమర్శలు గుప్పిస్తున్నట్టు సమాచారం. ఏది ఏమైనా పుష్ప 2 దెబ్బకు నిర్మాతలందరూ భారీగా భవిష్యత్తులో నష్టపోయే అవకాశాలున్నట్టు సమాచారం.